దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం నేరుగా ఒక 10 నిమిషాలు ప్రభు మాటల్ని మనం విందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాలని ఓపెన్ చేయాల్సిందిగా దేవుని పేర తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక 2 విషయాలు మీకు నేను తెలియజేస్తాను. ఓన్లీ 2 థింగ్స్ ఆర్ హియర్. మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్నారని నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీరు దయచేసి ఈ 2 విషయాలు మీరు చాలా చక్కగా వినవలసిందిగా దేవుని పేర తెలియజేస్తున్నాను. అసలు ఏది మంచిది, ఏది మంచిది కాదు, ఇదే 2 విషయాలు. ఏది మంచిది, ఏది మంచిది కాదు. వినండి అందరూ కూడా, ఏది మంచిది, ఏది మంచిది కాదు. మొదటిది ఏది మంచిది కాదో మనం తెలుసుకుందాం. దయచేసి హృదయపూర్వకంగా బైబిల్ వ్యాఖ్యానాన్ని చూద్దాం. చూడండి, జెనసిస్ చాప్టర్ 2 చూడండి. ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయము వర్సెస్ 18, 18వ వచనం. జెనసిస్ చాప్టర్ 2 వర్సెస్ 18. ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనంలో ఏది మంచిది కాదో ఒక మాట అక్కడ రాస్తున్నాడు. చదవండి గట్టిగా. చదవండి. మరియు దేవుడైన యెహోవా నరుడు, ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. హల్లెలూయా. ఏది మంచిది కదండి? నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. నరుడు ఒంటరిగా ఉంటే తొంటరైపోతాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇది పెళ్లికి సంబంధించినటువంటి ప్రసంగం కాదు, కానీ దేవుడు ఏది మంచిది కాదో తెలియచేయడానికి ఒక విలువైనటువంటి మాటల్ని తెలియజేస్తున్నాడు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. నరుడు అంటే పురుషుడు అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు. వీరు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండకూడదు. ఒంటరిగా ఉంటే వారి యొక్క ఆలోచనలు మారిపోతాయి. ఒంటరిగా ఉంటే వారి యొక్క స్థితి మారిపోతుంది. ఒంటరిగా ఉంటే వారి యొక్క ఆలోచనలు అన్నీ కూడా తారుమారైపోతాయి. ఎటువంటి వారికి అనంటే ఆధ్యాత్మికంగా లేనటువంటి వారికి. ఆధ్యాత్మికంగా జీవిస్తున్నటువంటి వ్యక్తులకి వారు ఒంటరిగా ఉన్నా వారు దేవునితో కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు ఒంటరిగా ఉన్నా, మోసే ఒంటరిగా ఉన్నాడు కదా. మోసే ఒంటరిగా కొండకెక్కి ఏం చేశాడు? ప్రభువుని స్తుతించాడు, ప్రభువుని గణపరిచాడు. ఒంటరిగా ఉండి తొంటరైపోయాడా? అవ్వలేదు. అంటే నేను ఏ విధంగా చెప్తున్నానంటే, లోకంలో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. హల్లెలూయా. మనం ఇంకొక వచనాన్ని తీసి చదువుదాం. చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనాన్ని తీసి చదవండి ఒకసారి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ కూడా ఏది మంచిది కాదు అనే మాట చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. తీసి చదవండి ఒకసారి. ఒక్కడు తెలివి లేకుండా మంచిది కాదు. హల్లెలూయా. ఏం మంచిది కదండి? తెలివి లేకుండా మంచిది కాదు. ఖచ్చితంగా చెప్తున్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడా, తెలివి కలిగి ఉండాలి. ఈరోజు జ్ఞానము లేకే నరుడు నశించిపోతా ఉన్నాడు. జ్ఞానము లేకే నరుడు పతనంలోనికి వెళ్ళిపోతా ఉన్నాడు. జ్ఞానము లేకే నరుడు ఏమవుతున్నాడయ్యా అంటే అనేకమైనటువంటి దురలవాట్లకు బానిసైపోతా ఉన్నాడు. జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి ఖచ్చితంగా తన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో జ్ఞానాన్ని మెరుగుపరుచుకుంటాడు. హల్లెలూయా. ఒకడు తెలివి లేక ఉండుట మంచిది కాదు. తెలివి ఖచ్చితంగా ఉండాలి, జ్ఞానం ఖచ్చితంగా ఉండాలి. ఒక రోజంట నక్క భూమి దగ్గర రూపాయి అప్పు తీసుకుందంట. ఎంతండి? రూపాయి అప్పు తీసుకుందంట. నక్క చాలా తెలివైంది కదా, అందుకే నక్కకి ఒక పేరు ఉంటది. ఏంటి? జిత్తులు మారి నక్క. ఆ జిత్తులు మారి నక్క ఎవరి దగ్గర అప్పు తీసుకుంది? భూమి దగ్గర ఒక రూపాయి అప్పు తీసుకుంది. ఓ రూపాయి అప్పు తీసుకొని, భూమి నేను మళ్ళీ నీకు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పింది. అయితే తీసుకుని
నెల అయిపోయింది. నెల అయిపోయిన తర్వాత భూమి అడుగుతుంది, నక్క నక్క నా రూపాయి ఇచ్చేవా అని అడుగుతుంది. అడుగుతుంటే వెంటనే ఆ నక్కనింది, అబ్బో ఇచ్చేవలే 1 రూపాయి, ఇస్తానులే, ఎందుకు అంత, ఇచ్చేస్తానులే నీ రూపాయి నీకని అది మనసులో అనుకుంటుందంట. దీని నుంచి నేను ఎలాగైనా తప్పించుకొని పారిపోవాలని పెద్ద గొయ్యి తీసేసుకుందంట. ఆ గోతులో అడుగులోకి వెళ్ళిపోయి ఆ అడుగును దాంకొని చక్కగా పడుకుంటుందంట బొర్ర పెట్టుకొని. ఆ బొరియలో లోపలికి వెళ్ళిపోయి చక్కగా పడుకుంటే మళ్ళీ భూమి అంటుందంట, నక్క 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 అంటే టిక్కుమని లేచి అంటుంది, ఏంటి నేను ఎంత లోపలికి కదా తవ్వుకొని లోపలికి వచ్చాను, ఇక్కడ కూడా వచ్చిందేంటి అని అనుకుంటుందేమో ఒకవేళ. నక్కతో అంటుంది భూమి, నక్క నక్క నా రూపాయి ఇవ్వా. వెంటనే ఇచ్చావులే 3 రూపాయి, ఇచ్చేస్తానులే, ఎందుకు అలాగా, కనీసం పడుకోనివ్వు, తిన్నవు, ఎక్కడికి వెళ్ళలేవు అని అనుకుంది. వెంటనే భూమి కూడా కాముగా ఉంది. ఈ లోపు నక్కకు ఒక ఆలోచన వచ్చింది, నేను ఈ ఊరు దాటి పక్కూరు వెళ్ళిపోవాలి, పక్కూరు వెళ్ళిపోతేనే గాని ఇది నన్ను విడిచిపెడదని అదేం చేసిందంటే ఖండాంతరాలు దాటినట్టుగా ఏర్లు ఏర్లు దాటిపోయి, ఊర్లు ఊర్లు దాటిపోయి, అడుగులు అడుగులు దాటిపోయి చాలా సుదీర్ఘమైన ప్రాంతానికి పోయి ఒక కొండలోకి వెళ్ళిపోయి ఆ కొండ బొరియల్లోకి వెళ్ళిపోయి అక్కడ తలవాల్చుకొని అలసిపోయి చక్కగా పడుకుంటూ ఉంది. పడుకుంటున్నప్పుడు సడన్ గా ఒకసారి భూమి మళ్ళీ అరుస్తుంది, నక్క నక్క నా రూపాయి ఇవ్వా అని. ఇదేంటి, అక్కడి నుంచి వచ్చాను కదా నేను, అన్ని తిరిగి వచ్చాను, కొండ ఎక్కిసాను, కొండలో ఉన్నటువంటి ఈ గుహలో దూరిపోయి కూడా పడుకుంటే మళ్ళీ నక్క నక్క నా రూపాయి ఎక్కడని ఈ భూమి అడుగుతుంది అని తెలివి మాలిన నక్క ఏం చేస్తుందంటే తెలివిగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ నిజానికి అది భూమి మీదే ఉందని, అది ఎక్కడికి వెళ్ళినా అది కూడా భూమి మీద ఉందని అది గ్రహించలేకపోతుంది ప్రియ సహోదరి సహోదరుడా. అందుకే అది జిత్తులు మారి నక్క అయింది. అది పక్కవారికి ఒకవేళ గొడవలు పెట్టగలదేమో గాని ఖచ్చితంగా గొడవ పెట్టింది అదే అని మళ్ళీ దొరికిపోద్ది. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకడు తెలివి లేకుండా ఉండుట మంచిది కాదు. తెలివి కలిగి ఉండాలి. నక్కలాంటి తెలివి కలిగి ఉండకూడదని ప్రభు పేడ తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక మాట మనం చదువుతాం. అదే గ్రంథము 28వ అధ్యాయం 21వ వచనం చదవండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 21వ వచనం తీసి చదవండి ఒకసారి. చాలా చక్కని మాట అక్కడ రాసి ఉంటుంది. చాలా మంది ఏం చూపుతారయ్యా ఈ లోకంలో అంటే అక్కడ పక్షపాతము చూపుట మంచిది కాదు. గట్టిగా చెప్పండి, ఏమన్నాడు? పక్షపాతము చూపుట మంచిది కాదు. ఈ రోజుల్లో చాలా మంది పక్షపాతం చూపిస్తారు. నేనంటే ఏమనుకుంటున్నావు, నేనంటే ఇది కాళ్ళు రగరేస్తూ ఉంటారు కొంతమంది. కొంచెం పాటగాడైతే, కొంచెం మాటగాడైతే, కొంచెం ఏదైనా బాగా చదువుకున్నట్లయితే, ఆస్తులుంటే అంతస్తులుంటే కాళ్ళు రగరేస్తూ ఉంటారు చాలా మంది. కాళ్ళు రగరేస్తే ఎగరేసుకొని పర్వాలేదు, కానీ ఇతరుల పైన పక్షపాతం చూపించేటటువంటి స్వభావం, అటువంటి ఆలోచన విధానం ఎట్టి పరిస్థితుల్లో మనకి ఉండకూడదు. అది మనకి సబబు కాదు అని వాక్యం తెలియజేస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది మంచిది కాదు, పక్షపాతం చూపించుట మంచిది కాదు. హల్లెలూయా. ఇకపోతే ఆఖరిది ఒక మాట చెప్పి ఏది మంచిదో కూడా ఒక 3-4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఒకసారి 1వ కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, క్షమించండి, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం తీసి చదవండి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం తీసి చదవండి గట్టిగా. మీరు అతిశయపడుట మంచిది కాదు. ఏం పడుట మంచిది కాదు? అతిశయపడుట మంచిది కాదు. హల్లెలూయా. ఈరోజు చాలా మందికి అతిశయపడుతూ ఉంటారు. దేనికి అతిశయపడుతూ ఉంటారంటే వారి యొక్క ఆలోచన విధానం అతిశయపడేట్టుగా చేస్తుంది.
ఎవరైనా పొగిడారు అనుకోండి, ఆ పొగిడినటువంటి ఆ పొగడ్తలకు అతిశీ పడిపోతూ ఉంటారు. వారు పొగిడినటువంటి ఆ పొగడ్తలకు ఏమైపోతూ ఉంటారంటే వారిలో వారే ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. కానీ ఆ అతిశయం ఏం చేస్తుందంటే పడిపోవడానికి కారణం అవుతుంది. జాగ్రత్త. అందుకే సామెతల గ్రంథకర్త కూడా చాలా చక్కగా తెలియజేశాడు ఆ మాట. ఏ విధంగా తెలియజేశాడంటే చెప్తాను వినండి. ఒకటి, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఏమి నడుస్తుందండి? నాశనానికి పడిపోక ముందే ఏమి నడుస్తుంది? గర్వం నడుస్తుంది. జాగ్రత్త. ఏది మంచిది కాదు అంటే నువ్వు పడిపోవడం మంచిది కాదు, అతిశయించడం మంచిది కాదు, పక్షపాతం చూపించడం మంచిది కాదు, ఒకడు తెలివి లేకుండా ఉండడం మంచిది కాదు. అంతేకాదు నరుడు ఒంటరిగా ఉండడం అసలే మంచిది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇవి మనం జ్ఞాపకం చేసుకోండి. ఏది మంచిది కాదు. ఇప్పుడు ఏది మంచిదో మనం క్షుణ్ణంగా ఒక 2-3 విషయాలు మనం తెలుసుకొని మనం ముగించుకుందాం. చూడండి ఒకసారి సామెతల గ్రంథము, దానికంటే ముందు కీర్తనల భాగము చేద్దాం. కీర్తనల భాగము, కీర్తనల గ్రంథము 92వ సంకీర్తన 1 నుంచి 3 వచనాల వరకు చదవండి. 92వ సంకీర్తన 1 నుంచి 3 వచనాలు గట్టిగా చదవండి. చూడండి ఏమంటున్నాడు. మైక్లో చదవండి దయచేసి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించుట మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏది మంచిది? ఏది మంచిది ప్రియ సహోదరి సహోదరుడా? యెహోవాను స్తుతించుట మంచిది. దేవుణ్ణి స్తుతించుట మంచిది. ఆయన్ని ఆరాధించుట మంచిది. ఆయన్ని ఘనపరచుట మంచిది. ఆయన నామాన్ని మహిమపరచుట మంచిది అని దావీదు చాలా చక్కగా క్షుణ్ణంగా తెలియజేస్తున్నాడు. అందుకే దావీదు స్తుతించాడు, కీర్తించాడు, ఘనపరిచాడు, తద్వారా మేలును పొందుకున్నాడు. మరి నువ్వు స్తుతిస్తే ఆ స్తుతి నీ స్థితిని మారుస్తుంది. హల్లెలూయా. ఒకవేళ నువ్వు కీర్తిస్తే ఖచ్చితంగా కీర్తనీయుడైనటువంటి దేవుడు నీ కీర్తిని ఉన్నతంగా మార్చుతాడు. హల్లెలూయా. నీ కీర్తిని ఘనకీర్తిగా మారుస్తాడు. హల్లెలూయా. అంతేకాదు ప్రభువును స్తుతించుట చాలా మంచిది అనుకున్నది కాబట్టి సమరస్తి స్తుతించింది, ఆయన్ని ఘనపరిచింది. మిర్యాము స్తుతించాడు, ఘనపరిచాడు. దావీదు స్తుతించాడు, ఘనపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎందుకు స్తుతించాలి? ఆ మాట చెప్తాను చూడండి. ఆయన ఎందుకు స్తుతించాలంటే మనల్ని పుట్టించాడు కాబట్టి ఆయన మనం స్తుతించాలి. మనల్ని పోషిస్తున్నాడు కాబట్టి ఆయన మనం స్తుతించాలి. మనల్ని కాచి కాపాడుతున్నాడు కాబట్టి మనం ఆయన్ని స్తుతించాలి, ఘనపరచాలి. కాపాడుచున్నటువంటి దేవుణ్ణి స్తుతించాలి, ఆశీర్వదిస్తున్నటువంటి దేవుణ్ణి స్తుతించాలి, ఘనపరుస్తున్నటువంటి దేవుణ్ణి మనం ఘనపరచాలి. హల్లెలూయా. అంతేకాదు ఎన్నెన్నో మేలు మన పట్ల దాచి ఉంచి చేస్తున్నటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలి? స్తుతించాలి. స్తుతించుట మంచిది. ఎందుకు మంచిది? ఆయన మనని ఘనపరుస్తున్నాడు కాబట్టి ఆయన మనము స్తుతించాలి. ఏది మంచిది చెప్పండి? స్తుతించుట మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది చూద్దామా? చూడండి ఒకసారి. మొదట తిమోతిలు రాసిన పత్రిక, మొదటి తిమోతి 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదవండి. మొదటి తిమోతిలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు గట్టిగా చదవండి. తిమోతి భక్తుడు ఏం చెప్తున్నాడు చూడండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును జ్ఞాపనలను, ప్రార్థనలను
ఈ యాచనలను కృతజ్ఞతలను ఏవల్లని హెచ్చరిస్తున్నాను. ఇది మంచిదియో మన రక్షకుడు దేవుడి సృష్టికి అది చూడండి ఏది మంచిదో చెప్తున్నాడు ఇక్కడ. మొదటి తిమోతిలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు చెప్తున్నాడు. ఏది మంచిది అని అంటే ప్రార్థించుట మంచిది. ఏది మంచిదండి? ప్రార్థించుట మంచిది. అంతేకాదు మనుషులందరి కొరకు ప్రార్థించాలి. ఎవరి కొరకు? మనుషులందరి కొరకు ప్రార్థించాలి, రాజుల కొరకు ప్రార్థించాలి, అధికారులందరి కొరకు ప్రార్థించాలి. అలా చేయుట మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ అలా చేస్తున్నారా ప్రియ సహోదరి సహోదరుడా? ఏది మంచిదో చాలా చక్కగా తిమోతి భక్తుడు రాస్తా ఉన్నాడు. ఏది మంచిదంట? ప్రార్థించుట మంచిది. ఎవరి కొరకు? అధికారుల కొరకు, మనుష్యులందరి కొరకు, మన దేశం కొరకు, శత్రువు కొరకు కూడా ప్రార్థన చేయడం మంచిది. హల్లెలూయా. అంతేకాదు మనం సుఖముగా నెమ్మదిగా బ్రతకాలంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి ప్రార్థించాలి. హల్లెలూయా. భక్తుడు చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. మూడవదిగా మనం చూసుకుందాం. చూడండి, అదే తిమోతి రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం తీసి చదవండి ఒకసారి. 4వ అధ్యాయము 4వ వచనంలో చాలా చక్కగా ఒక మాట రాసి ఉంటుంది. చూడండి, దేవుడు సృజించిన వస్తువును ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని ఎడల నిషేధింపదగినది కాదు. ఏది కూడా నిషేధింపబడింది కాదు. అక్కడ మనకి ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని సృజించినటువంటి ప్రతి వస్తువు కూడా మంచిది. హల్లెలూయా. దేవుడు సృజించినటువంటి ప్రతి వస్తువు కూడా ఏంటి? మంచిది. కొంతమంది అంటూ ఉంటారు, చాలా మంది, ఈ రోజు మంచిది కాదు, రేపు మంచిది, ఈ సమయం మంచిది కాదు, ఇంకో సమయం మంచిది. కొంతమంది అంటారు అమావాస్య మంచిది కాదు, కొంతమంది అంటారు ఏకాదశి చాలా మంచిది. నిజానికి దేవుడు ఏం చెప్తున్నాడంటే చూడండి, రోమీయులు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 5వ వచనం తీసి చదవండి ఒకసారి. చాలా ఉన్నతమైనటువంటి మాట అక్కడ రాశాడు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 5వ వచనం తీసి చదవండి గట్టిగా. మైక్ లో చదవండి దయచేసి, చదవండి గట్టిగా. ఒకడు ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు. మరొకడు మరొకడు ప్రతి దినమును ప్రతి దినమును కూడా సమానముగా ఎంచుతున్నాడు. సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు ప్రతివాడు తన మట్టుకు తానే తన మట్టుకు తానే తన మనసులో ఏమనుకుంటాడు? రూఢీపరుచుకోవాలి. రూఢిపరుచుకుంటాడు. చూడండి, ఒక మాట చెప్తున్నాడు దేవుడు, ప్రతిరోజు మంచిది. నిజానికి ప్రతిరోజు కూడా మంచిదే అని గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం తీసి చదవండి ఒకసారి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం తీసి చదవండి. ఎంత మంచి మాట అక్కడ రాశాడు చూడండి. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. ఏం ఆచరిస్తున్నారు? ఉత్సవాల్ని, సంవత్సరాల్ని, రోజుల్ని ఆచరిస్తున్నారేమో, కానీ నిజానికి బైబిల్ తెలియజేస్తుంది దేవుడు సృజించినటువంటి రోజు ప్రతిరోజు కూడా మంచిది. హల్లెలూయా. ఈరోజు శనివారం మంచిది కాదు, ఈరోజు ఆదివారం అసలే మంచిది కాదు, ఈరోజు సోమవారం మంచిది కాదు. ఇప్పుడు రోజు మంచిది కాదు కదా అని తినడం మానేస్తున్నామా? రోజు మంచిది కాదు కదా అని బట్ట కట్టుకోవడం మానేస్తున్నామా? రోజు మంచిది కాదు కదా అని ఊపిరి పీల్చుకోవడం మానేసరి చూద్దాం. వెంటనే బెగబడేస్తాం. వెంటనే ఏం లేదు, పెట్టికి ఆర్డర్ ఇచ్చేయడమే. పెట్టికి ఆర్డర్ ఇచ్చి పరమడ దిక్కుకి మోసేయడమే. ప్రియ సహోదరి సహోదరులారా వినండి, ప్రతిరోజు కూడా మంచిది అని లేఖనం తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. లోకంలో అంటూ ఉంటారు అమావాస్య మంచిది కాదు అని, కానీ అమావాస్య కూడా కొమ్ము ఊదిడి అని లేఖనం తెలియజేస్తా ఉంది. హల్లెలూయా.
మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రతిరోజు కూడా మంచిది మంచిది మంచిది. హల్లెలూయా. విలాపు వాక్యాల గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనం అంటాడు, దేవుని కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. హల్లెలూయా. ఎవరి కోసం ఓపికతో కనిపెడుతున్నావు? చూడండి, ఒక ప్రేమికుడు ఒక ప్రియురాలు కోసం ఎంత ఓపికతో కనిపెడతాడో కదండి. టైం చెప్తాడు, వెళ్ళనా ఇదిగో ఈ టైంకి నేను అక్కడ ఉంటాను, ఆ టైం కరెక్ట్ గా నువ్వు వచ్చే, ఓకేనా? 1000 కళ్ళుతో ఎదురు చూస్తా ఉన్నాను నీ కోసం అంటూ ఉంటారు చాలా మంది. ఎన్ని కళ్ళుతో? కళ్ళు కాయలు కాసినట్లుగా ఎదురు చూస్తారంట. ఇంకా అంటాడు, కంట్లో ఏం వేసుకుంటారట? కంట్లో దీపాలు వేసుకొని మరి ఎదురు చూస్తున్నాను నీ కోసం అంట. ఒత్తులు వేసుకొని, ఏంటంటే కంట్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నాడు. ఒక కన్ను రెప్పలు పడిపోతామని కొంతమంది కన్నులకి ఏం పెడతారంట? అగ్గిపుల్లలు కూడా పెట్టుకొని ఎదురు చూస్తున్నాడు అని కూడా అంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు దేనికోసం ఎదురు చూడాలి తెలుసా? దేవుని కోసం ఓపికతో ఎదురు చూసే మనసు నీలో ఉండాలి. హల్లెలూయా. నా ప్రభువు, నా రక్షకుడు, నా రాజు నీ కోసం, నా కోసం, మనందరి కోసం కూడా ఓపికతో కనిపెట్టి మనందరినీ రక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు రక్షించాడంటే ఆయన పరలోక రాజ్యపు వారసుడిగా, వారసురాలుగా మార్చబడడానికి, మనల్ని రక్షించుటకు ఆయన ఓపికతో నిలబడ్డాడు. మరి ఆ పరలోక రాజ్యాన్ని నీవు నేను యత్నించాలంటే, అందులో మనం నివాసం చేయాలంటే, మన కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ స్థలంలో మనం ఉండాలి అంటే ఓపిక కలిగి దేవుని కోసం ఎదురు చూస్తున్న వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ రాకడలో ఆయన రాబోతున్నాడు. ఖచ్చితంగా ఆయన రాకడను ఎదుర్కొనే వారముగా మనం అందరము ముందుముగాక. ప్రియ సహోదరి సహోదరులా, నువ్వు అనుకుంటున్నావేమో ఆయన వచ్చేసాడని కొంతమంది అంటారు. ఆయన వచ్చేసాడు, ఒక రూపంలో వచ్చేసాడు అంటారు, వెలుగు రూపంలో వచ్చారంటాడు, కొంతమంది ఇంకో రూపంలో వచ్చారంటారు. ఇంకా రాలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన వస్తాడు. ఆయన మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. ఖచ్చితంగా ఆయన రెండవ రాకడలో రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం అంటాడు, కృపను బట్టి హృదయమును స్థిరపరచుకొనుట మంచిది. ఏది మంచిదండి? కృపను బట్టి మన హృదయాన్ని స్థిరపరచుకోవడం మంచిది. మనం స్థిరపరచుకుంటున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? అది ఎలాంటి బోధ అయినా సరే భోజనాన్ని పిలిచి తీరిపోతాం ఏంటి? అది ఎలాంటి బోధ అయినా నీకు అనవసరం. భోజనాన్ని పిలిచావనుకో రయ్యమని బొగ్గలాడించుకొని తినడానికి, బొగ్గలాడించుకొని బుక్కేయడానికి ముందుంటాం. అది ఏ సభ అయినా నీకు అనవసరం. బొవ్వ ఉందా లేదా? కొంతమంది ఎలాంటి ఆలోచన ఉంటారంటే, బొవ్వ త్రొవ్వ ఏంటి? బొవ్వ త్రొవ్వ అంటే కడుపు నిండా పోతుండవు, గొరకెట్టి అని పడుకోవడం. ఈ రెండు ఉంటే చాలు కొంతమందికి. దానికోసం కాదు ప్రభు తెలియజేస్తున్నాడు. ఏమంటాడంటే హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం అంటాడు, కృపను బట్టి హృదయమును స్థిరపరచుకొనుట మంచిది. హల్లెలూయా. కృపను బట్టి మన హృదయాన్ని స్థిరపరచుకునే వరంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును. అంతేకాదు, నీ సహోదరుని అభ్యంతర కలుగు చేయుట మంచిదిగా నువ్వు అసలు కలుగు చేయకూడదు. నీ సహోదరుడు అన్నాడు అనుకో, నీ తోటి సహోదరుడు ఆదివారం నాడే దేనికి సినిమాకి రమ్మంటాడు, ఊపుకొని వెళ్ళిపోకూడదు. మందిరానికి ఖచ్చితంగా నువ్వు సమయాన్ని ఇవ్వడం మంచిది. నీ సహోదరుడు నిన్ను పిలిచాడు, ఆ సహోదరుని అభ్యంతరపరచకూడదు. జ్ఞానము కలిగి నువ్వేం చేయాలి? తన నుంచి తప్పించుకుని మందిరమునకు వచ్చేవాడివిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కొరకు ధనము ఖర్చు పెట్టుట మంచిది. ఈరోజు దేనికోసం నువ్వు ధనం ఖర్చు పెడుతున్నావు? ధనం ఇస్తున్నటువంటి దేవునికి సరైన సమయంలో నువ్వు దశమ భాగంగా ఇవ్వగలుగుతున్నావా? దేవుడు ఇచ్చినటువంటి ఆ ధనాన్ని దేవుని కోసం ఖర్చు చేయగలుగుతున్నావా? ప్రియమైన సహోదరి సహోదరుడా, మగ్దలేని మరియా దేవుని కోసం ఖర్చు చేసింది. అంతేకాదు, అన్న దేవుని కోసం ఖర్చు చేసి తన గర్భాన్ని ఇచ్చింది. గర్భంలో పుట్టినటువంటి మొదటి సంతానమైనటువంటి సమూయేల్ని చేసింది, ప్రవక్తగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సూసన్న, ఆ కోటలో ఉన్నటువంటి సూసన్న కూడా దేవుని కోసం ప్రధానమైనటువంటి కార్యం జరిగించింది. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నువ్వు ఈరోజు ఏం చేయగలుగుతున్నావు? ఈరోజు ఏం చేయగలుగుతున్నావు? ధనాన్ని దేవుని కోసం వెచ్చించగలుగుతున్నావా? దైవజనుడుకు, విశ్వాసికి, తోటి సహోదరునికి, సహోదరునికి సహాయముగా ఏదైనా చేయగలుగుతున్నావా?
మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఏది మంచిదో ఏది మంచిది కాదో నీవు ఒకసారి గ్రహించి ఉన్నతమైనటువంటి ప్రభు మాటల్ని ధరించుకొని దేవుని మందిరంలో ఒక సాక్షిగా నిలవబడు. దేవుని కోసం జీవితమును నువ్వు ప్రసాదంగా అర్పించు. దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి మార్గంలో నడిపించి నీకు ఏది మంచిదో తెలియజేస్తాడు. ఏది మంచిది కాదో ఉద్దేశపూర్వకంగా నీకు మరొకసారి తెలియజేసి నిన్ను ఉన్నతమైనటువంటి మార్గంలో నడిపిస్తాడు. అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం అందరం కూడా.